మీ పేరెంట్స్ కి చెప్పండి. ఆదిలాబాద్లో గణేష్ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. వినాయక నవరాత్రోత్సవాలు నేపథ్యంలో పట్టణంలోని వాడవాడన ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కుమార్ జనతా గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహం భక్తులకు దర్శనమిచ్చేందుకు ముస్తాబవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని అతిపెద్ద వినాయక విగ్రహంపై మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ చవితి ఉత్సవాల కోసం మాత్రం అందంగా గణపతులు ముస్తాబవుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి పట్టణంలోని కుమార్ జనతా గణేష్ మండలి విగ్రహం అంటే ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకత దీనికి సొంతం. ఎందుకంటే ఖైరతాబాద్ విగ్రహం తర్వాత, హైదరాబాద్లోని ఖైరతాబాద్ విగ్రహం తర్వాత ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణంలోని విగ్రహానికి అంత ప్రాధాన్యత. ఎందుకంటే దాదాపుగా 50 అడుగులకు మించి ఎత్తులో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దాదాపుగా మరి ప్రతి సంవత్సరం విగ్రహ ఎత్తు పెంచుతున్నారా, అలాగే తగ్గిస్తున్నారా, లేదా అంతే మెయింటైన్ చేస్తున్నారా, అలాగే విగ్రహ తయారీ ఎంత టైం పడుతుంది, అలాగే విగ్రహ తయారీకి అంటే ఇక్కడ దర్శించుకోవడానికి కూడా మనం చూస్తుంటాం. వినాయక చవితి 9 రోజులు కూడా ఇది పూర్తిగా జనసంద్రంగా మారిపోతుంది ఈ యొక్క కాలనీ అంతా కూడా. మరి విగ్రహ సంబంధించి ఇక్కడ కుమార్ జనతా గణేష్ మండలి యొక్క అధ్యక్షులు అలాగే కొంతమంది సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి గతంకి ఇప్పటికీ ఆ ముందుకి ఎలాంటి తేడా ఉన్నదో మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎన్నేళ్లుగా ఇక్కడ ఈ కుమార్ జనతా గణేష్ మండలి ఆధ్వర్యంలో విగ్రహం తయారవుతున్నది? 54 సంవత్సరాల నుంచి కుమార్ జనతా గణేష్ మండలి నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరము 50 అడుగుల వినాయకుడు చేయడం జరిగింది. వర్షాల కారణంగా 54 అడుగులు చేయాలనుకున్నాం, కానీ 50 అడుగులు చేసినాం. పోయిన సంవత్సరము 52 అడుగులు విగ్రహం చేసినాం. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడటం వలన శాంతమూర్తిగా ఏ అస్త్రము శస్త్రము లేకుండా వినాయకుడు దర్శనం ఇయ్యగలుగుతున్నాడు. మొదటి అంటే 50 ఏళ్ల క్రితం ప్రారంభించింది కదా, మొట్టమొదటి అప్పుడు ఎన్ని అడుగులు పెట్టినారు? అప్పుడు 9 అడుగుల విగ్రహం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇది 50 ఫీట్ల వినాయకుడు. ఇది అంటే ప్రతి ఏడు కొంత పెంచుకుంటూ వస్తున్నట్టు అంతేనా? ఫస్ట్ మొదలు 30 ఫీట్ల వినాయకుడు తయారు చేసినాము, మొత్తం మట్టిది. మరి అక్కడికి వెళ్ళి 35 ఫీట్లు, మరి 40 ఫీట్లు, మరి 45 ఫీట్లు, 5 ఫీట్లు పెంచుకుంటూ వచ్చినాము. ఇది 50 ఫీట్లు. పోయిన సంవత్సరం 52 ఫీట్ల వినాయకుడు తయారు చేసినాము. వర్షాల కారణంగా చేయలేకపోయినాము. 50 ఫీట్లు ఉన్నది ఇది. అలాగే ప్రతి సంవత్సరం కూడా విగ్రహ రూపశిల్పి ఎవరైతున్నారో అతని ఆధ్వర్యంలో మీకు ప్రతిసారి కూడా ఆయన చేస్తున్నారు కదా. అయితే ఎలాంటి రూపాల్లో దర్శనమిస్తున్నారు? ఇది శాంతమూర్తిగా విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. పోయిన సంవత్సరము త్రిమూర్తిగా దర్శనమిచ్చిండు. ఈ సంవత్సరము ఏకముఖిగా దర్శనమిస్తున్నాడు. ఏకముఖి, అది కూడా శాంతమూర్తిగా. అంటే అస్త్రశస్త్రము లేకుండా శాంతమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఈ సంవత్సరము దక్షిణామూర్తి మరియు భవానీ మాత శివాజీకి ప్రత్యక్షమై ఖడ్గాన్ని ఇచ్చేటి మూర్తులు తయారు చేయడం జరిగినది. చెప్పండి, దాదాపుగా అంటే విగ్రహం సంబంధించి అంటే చెక్కడానికి ఎంత టైం పడుతుంది? దీనికి అరౌండ్ 50 డేస్ అవుతుంది. 50 డేస్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. అసలు 3 మంత్స్ ముందే వర్క్ చేస్తున్నాం, కానీ ఈసారి వర్షాల కారణంగా కొద్దిగా వర్క్ డిలే అయింది. పంచముఖి సెట్టింగ్ అనుకున్నాం, అంటే 5 ముఖాలతో గణేశుని చేద్దాం అనుకున్నాం, కానీ వర్షాల వల్ల ఇప్పుడు శాంతి మూర్తిగా దర్శనం ఇస్తాడు. అలాగే ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. అంటే దాదాపు నిల్చున్న చోటనే నిమజ్జనం చేస్తారు. దీనిని నూతి మీద గణపతి అంటారు. నూతి మీద పెడతాం. ఈ నూతిలో కింద బోర్లు వేసి ఇక్కడనే నూతి వాటర్ తోటి నిమజ్జనం చేస్తాం. అయితే ఈ నూతి మీద గణపతి అనే పేరు ఎందుకు వచ్చింది? నూతి పైన కూర్చుంటుందని నూతి మీద గణపతి అనే వచ్చింది. ఇది ఒక ల్యాండ్ మార్క్. ఈ గణపతి అనేది ఆదిలాబాద్కి ఒక ల్యాండ్ మార్క్. అలాగే నవరాత్రులకు సంబంధించి 9 రోజుల పాటు ఇక్కడ ఏ విధంగా కార్యక్రమాలు కొనసాగుతాయి? చాలా భక్తులు వస్తారు, లక్షల భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ వచ్చి దర్శించుకుంటారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ గణేష్. ఇది హిస్టరీ కూడా ఉంది. దీని కలశం ఏమంటే సంతానం లేని వాళ్ళకు ఈ గణపతి దగ్గర 11 రోజులు పూజ చేసిన కలశం తీసుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇది గణపతి హిస్టరీ ఇది. అయితే మనం చూస్తున్నాం ఇదే ఇక్కడ అంటే ఒకప్పుడు ఇక్కడ బావి అనేటటువంటిది
ఉండే అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ బావి ఉంది. అయితే ఆ బావి పైననే ఈ యొక్క గణపతిని పెడతారు కాబట్టి దీన్ని నూతి మీద గణపతి అని కూడా అంటారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే అందులో ఉన్నటువంటి ఒక నీరు ఏవైతే బావిలో నీరు ఉంటుందో పైపుల ద్వారా ఆ నీటిని పైకి తెచ్చి నిమజ్జనం రోజు ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించారో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలంలోనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తవుతుంది. పైపుల ద్వారా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడనే కరిగిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా నిర్వాహకులు చెప్తున్న విషయం ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యత. దాదాపు 50 ఏళ్లుగా విగ్రహాన్ని పెడుతున్నవాడు చెప్తున్నారు. ఇక్కడ దాదాపుగా నిమజ్జన రోజు మాత్రం చాలా మంది సందర్శిస్తారని చెప్తున్నారు. 9 రోజుల పాటు కూడా జనసందడి ఇక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ సత్యం కూడా ఉందని చెప్తున్నారు. ఇక్కడ కనుక ఎవరైతే 11 రోజుల పాటు నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలగజేస్తాడు ఆ యొక్క గణేశుడు అని చెప్పేసి ఈ యొక్క నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN న్యూస్, ఆదిలాబాద్ నుంచి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ